నమస్తే, నేను అంకిత. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈవీఎంల మీద ఒక కంప్లైంట్ అయితే రేస్ చేశారు. రీకౌంటింగ్ చేయాలని కూడా ఒక దరఖాస్తు అయితే పెట్టారు. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, గడిచిన ఎన్నికల్లో చూసుకుంటే ఈవీఎంల వలన చాలా అంటే ఓట్లు మాఫీ జరిగిందనేసి చూస్తున్నాము. సో అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక కంప్లైంట్ అయితే రేస్ చేశారు రీకౌంటింగ్ చేయాలనేసి. సో ఇది జరగబోతుందంటారా? సో ఒకటేంటంటే ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, ఆయన న్యాయ పోరాటం చేశారు. ఏదో జరిగింది ఈవీఎంలలో ఏదో ట్యాంపరింగ్ జరిగాయి కాబట్టి కొన్ని ఎంపిక చేసినటువంటి కేంద్రాల్లో రీకౌంటింగ్ పెట్టాలి అనేది ఆయన పిటిషన్ వేశారు కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే కొన్ని సెంటర్స్లో మీరు మళ్ళీ రీపోలింగ్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు. సో రీపోలింగ్ అంటే అదే మాక్ పోలింగ్, రీపోలింగ్ కాదు మాక్ పోలింగ్ పెట్టి ఆ ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరిగిందా లేదా అనేది చూడాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసి మాక్ పోలింగ్కి ఈవీఎంలను రెడీ చేశారు అధికారులు. అదంతా చేయాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు జారీ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేసింది. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో అర్ధాంతరంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, అబ్జెక్షన్ రైజ్ చేసి. దాంతో అది అర్ధాంతరంగా ఈ మాక్ పోలింగ్ అనేది ఆగిపోయింది. ఎందుకు ఆ విధంగా చేశారు అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇప్పుడు మాక్ పోలింగ్ పెట్టారు. మాక్ పోలింగ్ పెట్టిన తర్వాత ఆయన చేసినటువంటి డిమాండ్ ఏంటంటే ట్యాంపరింగ్ జరిగినాయా లేదా కనుక్కోవాలంటే కనుక వీవీప్యాట్లను కూడా లెక్కించాలి. మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని ఎంపిక చేసినటువంటి ఆయన కోరినటువంటి పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించి యాస్టిస్గా కౌంట్ చేసి ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వీవీప్యాట్లను కూడా లెక్కించాలి అనేటువంటిది ఆయన డిమాండ్. వాస్తవంగా మాక్ పోలింగ్ జరిగిందనుకో, ఆయన ఎంపిక చేసినటువంటి ఆయన డిమాండ్ చేసినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మాక్ పోలింగ్ అయితే నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత కౌంటింగ్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఒక పోలింగ్ కేంద్రంలో ఒక 200 ఓట్లు పోల్ అవుతాయి. 200 ఓట్లు పోల్ అయినప్పుడు ఎవరెవరు దేనికి వేశారు, ఏ సింబల్కి వేశారు అనేది పారదర్శకంగా చూస్తారు. మాక్ పోలింగ్ అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది. అంటే మిషన్ కరెక్ట్గా చెప్తుందా లేదా, ఇప్పుడు మాన్యువల్గా చూస్తారు ఏ పార్టీకి ఎన్ని వేసారు అనేది. అప్పుడు మిషన్లో కౌంటింగ్ చేసినప్పుడు ఈ 200 ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది తెలిసిపోతుంది. సో అంటే ఆ ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. అంతవరకు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ పార్ట్ వరకే ఏర్పాట్లు చేసింది. కానీ దానికి అంగీకరించకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి వీవీప్యాట్లు కూడా లెక్కించాలి, దానికి సిద్ధమైతేనే మీరు మాక్ పోలింగ్ నిర్వహించండి అని చెప్పి దాన్ని బహిష్కరించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో దాంతో ఆ మాక్ పోలింగ్ వాయిదా పడిపోయింది. సరే, ఇదంతా ఎందుకు జరిగింది, దీని వెనక రాజకీయ కోణం ఏముంది అనేది కనుక విశ్లేషణ చేసుకుంటే కనుక వాస్తవంగా 2024 ఫలితాలు వచ్చిన తర్వాత నేను అన్నీ చేశాను, చేయాల్సిన మంచంతా చేశాను, కానీ మా చెల్లెమ్మలు ఏమైపోయారో, మా తాతలు ఏమైపోయారో, మా అవ్వలు ఏమైపోయారు, నన్ను మోసం చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసి ఈవీఎంలో ఏదో జరిగిందని నా దగ్గర ఆధారాలు లేవు, కానీ మోసం జరిగింది అనేది మాత్రం మనం చెప్పగలము, ఇలాంటివన్నీ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు నుంచే ఈవీఎంల మీద నెట్టేయటానికి ఓటమిని ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు తన సొంత మీడియాతోటి, తన సొంత సోషల్ మీడియాతోటి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినందువల్లనే 164 కూటమికి వచ్చినాయి, లేదంటే అన్ని రావు, మనం ప్రజలకు మంచి చేసాము, ప్రజల మధ్యకి తలెత్తుకొని వెళ్ళేలాగా మనం బటన్ నొక్కాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. చెప్పి అసలు ఇది ఓటమే కాదు, ఇది ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచినటువంటి పార్టీ, ఇది కూటమి, కాబట్టి ఓటమి కాదు ఇది, మనకి ఇప్పటికి కూడా 39% నుంచి 40% ఓట్ బ్యాంక్ ఉంది, కాబట్టి మనం మళ్ళీ పోరాడదాం అది అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది, ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చారు, ఏడీఆర్ కూడా సుప్రీంకోర్టులో వేసింది. సో దేశవ్యాప్తంగా కూడా చాలా ఈవీఎంలు గల్లంతా అయిపోయాయి, ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేశారు.
చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని నిర్ధారించడానికి ప్రజల్లోకి అది తీసుకెళ్ళడానికి ఒక పెద్ద డ్రైవ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. డ్రైవ్ చేసి సక్సెస్ కూడా అయింది. ఇలాంటి సందర్భంలో ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి దాన్ని మరింత రక్తి కట్టించడానికి పిటిషన్ వేశాడు కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కూడా మీరు మాక్ పోలింగ్ నిర్వహించి వాళ్ళ డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయండి అని చెప్పింది. సో నివృత్తి చేసేటువంటి క్రమంలో అర్ధాంతరంగా దీన్ని బహిష్కరించి ఆయన వెళ్ళిపోయాడు రిజెక్ట్ చేసి. కారణం ఏంటి, ఇప్పుడు మాక్ పోలింగ్ అయిపోతుంది, మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత అది ఎగ్జాక్ట్గా ఉన్నాయి అని చెప్పారనుకో, ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రాపగాండా ఏదైతే ఉందో అది అబద్ధం అని చెప్పి ప్రజలకు తెలిసిపోతుందిగా. సో అది బయటపడకుండా వీళ్ళు అర్ధాంతరంగా దాన్ని ఉపసంహరించుకున్నారు మాక్ పోలింగ్ నుంచి. ఏదో ఒక కాజు మాక్ పోలింగ్ నిర్వహించిన కారణంగా మీరు యూవీప్యాడ్లు కూడా నెక్కించండి అని చెప్పి మళ్ళీ అదొక లింక్ పెట్టారు. లింక్ పెట్టి మొత్తానికి అది మాక్ పోలింగ్ని ఆపేశారు. అదే మాక్ పోలింగ్ కనుక జరిగిపోయినట్టయితే ఈ మాక్ పోలింగ్ కూడా వెళ్ళారు కదా, కోర్టు డైరెక్షన్లో కూడా మీరు వెళ్ళారు కదా, మరి ఈవీఎంలో ట్యాంపరింగ్ ఏం జరగలేదని నిర్ధారణ అయింది కదా. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధం అని చెప్పి తేలిపోతుంది. సో అప్పుడు పొలిటికల్గా పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. బహుశా జగన్మోహన్ రెడ్డి సూచన, జగన్మోహన్ రెడ్డి గైడెన్స్, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశం మేరకే బాలినేని శ్రీనివాసరెడ్డి అర్ధాంతరంగా బహుశా ఈ ఈవీఎంలు కౌంటింగ్ నుంచి మళ్ళీ రీకౌంటింగ్ నుంచి మళ్ళీ వెనక్కి తగ్గారేమో అనిపిస్తుంది పొలిటికల్ కోణం నుంచి చూస్తే. లేదంటే ఆ రోజున జరిగినటువంటి మాక్ పోలింగ్ కంప్లీట్ అయినట్టు మాక్ పోలింగ్ అంతా సిద్ధం చేశారు. బిహెచ్ఎల్ నుంచి బెల్ నుంచి ఈవీఎంలు కూడా తీసుకెళ్లారు. వాళ్ళే కదా ఎలక్షన్ అన్నిటికీ అందించేది బెల్ వాళ్ళే. సో బెల్ వాళ్ళు కూడా వాళ్ళు ఈవీఎంలు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మాక్ పోలింగ్ కూడా అన్నీ రెడీ చేసిన తర్వాత అక్కడికి అధికారులకు వచ్చిన తర్వాత ఆయా కేంద్రాల్లో మొత్తం ఏర్పాట్లు చేసిన తర్వాత దాన్ని బహిష్కరించి వెళ్ళారని అంటే ఒక టెంప్టేషన్, అంటే ఒక ఆలోచన, బలమైనటువంటి ఆలోచన ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఈవీఎంల ద్వారానే ఈవీఎంలను ఏదో చేసి మాయ చేశారు, మోసం చేశారు అనేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చూశారు ఇది కూటమి మీద. కానీ ఇది జరిగితే కనుక అది ఫెయిల్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలా హోల్డ్ చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా మళ్ళీ మాక్ పోలింగ్ జరిగేటువంటి అవకాశం కూడా లేదు. ఒకవేళ ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లు కూడా లెక్కిస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చినప్పటికీ దీనికి ఏదో ఒక మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేసి దాన్ని ఆపేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఆపేయకపోతే అది జెన్యూన్గా ఉంది, జెన్యూన్గా కౌంట్ అయిందని చెప్పి కనుక అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు కనుక ధృవీకరించబడితే వీళ్ళు అనవసరంగా ఇప్పటివరకు రాద్ధాంతం చేశారు, ఆరోపణలు చేశారు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది పార్టీ మీద చాలా పెద్ద డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దాన్ని శాశ్వతంగా ఈవీఎంల రీకౌంటింగ్ అనేది ఆ డిమాండ్ని శాశ్వతంగా ఆపేశారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక ఎత్తుగడ, జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలో ఇది ఒక భాగం కింద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్